ఏం బాబు బతుకు ఎందుకు మనిషివేనా నాన్న వెంకటేష్ నువ్వు ఇక్కడ? మేడం అసలు ఏం జరిగిందంటే అసలు నువ్వు మనిషివేనా? ఫస్ట్ అది కన్ఫర్మ్ చేస్తే మేము మాట్లాడతాం. ఆత్మలతో మేము మాట్లాడము ఈ షోలో. ఓకే చెప్పు ఏంటి అసలు ఏం జరిగిందంటే 3 years బ్యాక్ ఇద్దరు చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. ఇష్టపడ్డాం, చాలా సంతోషంగా ఉన్నాం. అయితే పెళ్ళైన 6 months కంతా మనశ్శాంతి లేకుండా చేసినారు. సరైన ఫుడ్ పెట్టేది కాదు, సరిగ్గా రెస్పాండ్ అయ్యేది కాదు. నువ్వే కదా సంపాదించేది. అవును మేడం. నువ్వు తీసుకొచ్చి మీరు భర్త అనేవాడు సంపాదనకి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత భార్య దగ్గర నుంచి ఏం కోరుకుంటాడు? కాసింత ప్రేమను ఇవాడు కోరుకుంటాడు. ఏం చేస్తుంది మరి ప్రేమించకుండా? ఏం చేస్తుందంటే ఏం చెప్తాం మేడం, ఎప్పుడు చూసినా సెల్ ఎత్తుకుంటూ నొక్కుంటూ ఉంటుంది. ఎవరితో వాడుతుందో తెలియదు, సెల్ వాడుతూ ఉంటుంది. ఇంకెక్కువ వాడితే ఆ టీవీ సీరియల్ పెట్టుకుని చూస్తూ ఉంటుంది. ఇంకేం చెప్పాలి ఆమెకి? వంట సరిగ్గా చేయదా? వంట ఇంకా అది ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు. వెంకటేష్ అలా మాట్లాడకు, నువ్వు నన్ను ఇష్టపడింది నా వంటను చూసి. ఇప్పుడు ఏదో చెప్పాలని చెప్పకు. అది పెళ్లికి ముందు చాలా బాగుండే, పెళ్లి తర్వాత అది నువ్వేం ఆలోచిస్తున్నావు ఏమో నాకు తెలియదు. వెంకటేష్ అలా అబద్ధం చెప్తున్నావు. నేనేం అబద్ధం చెప్పలేదు. మరి నువ్వు ఇష్టపడింది నా వంటను చూసి. పాప పుట్టిందని మాటే తప్ప పాపను సరిగ్గా చూడడం లేదు. కళ్ళల్లో పెట్టి చూసుకుంటా నువ్వే. అలా నువ్వు వదిలేసి వెళ్ళిపోయావుగా. పాపను ఎక్కడ పడితే అక్కడ వదిలేసాను. అసలు నేను వెళ్ళిన పర్పస్ వేరు మేడం. ఇంటికి అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు, ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఇంకా సరే ఇంకా గవర్నమెంట్తో ఇవన్నీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్ని చేపిద్దామని వెళ్ళాను. తర్వాత ఇక్కడ ఉన్న జాబ్ పోయింది. నాకు జాబ్ పోయింది సార్. ఇంకా సరే అని జాబ్ సెర్చ్ చేస్తున్నా. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు నాకు. ఏమని? అసలు ఆ అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు, కులం తక్కువ వ్యక్తి, కులం తక్కువది. నీకు అప్పటికే బోర్ కొట్టేయడం స్టార్ట్ అయింది కాబట్టి అమ్మ వాళ్ళ వైపు సైడ్ వెళ్ళిపోయావా? ఏం లేదు మేడం. అది కాకుండా నువ్వు ఎంత చదువుకున్నావు, కట్నం లేకుండా పెళ్లి ఎందుకు చేసుకున్నావు? బ్లాక్మెయిల్ కాదు, బ్రెయిన్ వాష్ చేశారు. సో కాబట్టి వాళ్ళ వైపు. సరే అమ్మా, అమ్మాయి అంటే నీకు ఇష్టం లేదు, ఓకే. సరిగ్గా పని చేయట్లా, వంట చేయట్లేదు, బోరు కొట్టేసింది, పిల్లని కనేసావు. పాప ఏం చేసింది? పసికందు, ఆ పిల్ల ఏ జాబు చెయ్యట్లా. నువ్వు పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. మీకు ఇప్పుడు కులాలు ఇవన్నీ గుర్తొచ్చినాయి. ఆ పెళ్లి చేసుకునే ముందు తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలిగా. వినలా, తెగిచ్చి చేసుకున్నారు, నిలబెట్టుకోవాలిగా. పిల్ల ఏమైపోవాలి? పిల్లకి ఆ పిల్ల తిండి ఎట్లా పెడుతుంది అనుకున్నావు? అమ్మాయి రెంట్ అవన్నీ అలా కడుతుంది అనుకున్నావు ఏంటి? చిన్నపిల్లనే వదిలేసి అట్లా వెళ్ళాలనిపించిందా? పైగా మీ అమ్మాయి అంటే నీ ఫోటోకి దండేశారట. ఏ రకంగా దండేస్తారు? ఒక అమ్మాయిని మోసం చేయడానికి ఇంత దారుణంగా దిగజారుతారా? కన్న తల్లిదండ్రులు కొడుకు ఫోటోకి ఎక్కడైనా దండేస్తారా? లేదా నువ్వే ఫోటో తీసుకుని దండేసుకున్నావా? ఇంత వదిలించుకోవడానికి కూడా ఇంత హీనమైన మార్గాలా? మరి ఏమైంది అసలు? కదేంటి? వాళ్ళు దండేయవలసిన అవసరం ఏముంది? సార్ నాకే ఇంట్రెస్ట్ లేదు సార్. ఈ అమ్మాయి అంటే ఇంట్రెస్ట్ లేదా? అదేనా? వదిలేయాలి, డైరెక్ట్ గా వదిలేయాలి. ఫెయిర్ ఫైటింగ్ చేయాలి ఎక్కడైనా. నిన్ను చంపేసే ఐడియా ఎవరిది? అంతా మా పేరెంట్స్ దే సార్. మీ పేరెంట్స్ దే? అంటే నేను అడిగాను వాళ్ళకి, ఇప్పుడు ఏమైనా వదిలించుకోవడానికి ఎలా ఏమైనా అడిగాను. అంటే చచ్చిపోన్నారా? మేము చూసుకుంటావరా ఎట్లా మ్యానిపులేట్ చేయాలో అన్నారు. నువ్వు వేరే చోటకి వెళ్ళిపోయే జాబ్ అని ఇక్కడ ఫోటోకి దండేసి ఈవిడికి మ్యానిపులేట్ చేశారు. మళ్ళీ పెద్దగా కార్యక్రమాలు చేయించారంటే ఎందుకయ్యా? మీదే తొక్కులో పెళ్లి నమ్మించాలి కదా మేడం. నమ్మించడానికి ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి చేద్దాం అనుకున్నారట. సరే నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఆ పీరియడ్? ఈ అమ్మాయి మీ ఇంట్లో ఉన్నంత సేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మా మామయ్య ఇంటికి వెళ్ళాను. ఎక్కడ మీ మామయ్య ఇల్లు? చిత్తూరు దగ్గర. ఎందుకు వెళ్ళావు? అంటే అక్కడ ఏంటి కార్యక్రమం? కావాలి, ఎలాగో ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదని కొద్దిగా. మనశ్శాంతి లేవా? లేదంటే లవ్ మ్యారేజ్లు చేసుకునేటప్పుడు పెళ్లి అనేది ఇట్లా మనశ్శాంతి ఉండదు, అడ్జస్ట్ అవ్వాలి అని ముందే చెప్తారు. అది మనశ్శాంతి గురించి వెళ్ళావా? ఇంకేమైనా శాంతి అక్కడ జరిగిందా? ఏం లేదు సార్, మనశ్శాంతి. మరి అంత షార్ట్ టైంలో ఇంకో పెళ్లి చేసుకున్నావంటే ఎందుకు చేసుకున్నా? మా పేరెంట్స్ చూసారు చేసుకున్నా మేడం. అసలు ఈ అమ్మాయిని మర్చిపోవడానికి, వదిలించుకోవడానికి టైం పడుతుంది కదమ్మా. అలా పేరెంట్స్ నాకు తెలిసి ముందేదో సంబంధం చూసి పిలిపించుంటారు. అంతే తెలివితే. చెప్పు వెంకటేష్, ఫ్రీగా చెప్పు. ఇదంతా ప్లాన్ ప్లాన్ ఇదంతా ప్లాన్ అయితే ఏం కాదు సార్. నాకు దేని గురించి? కట్నం గురించా? లేదంటే ఈ అమ్మాయి ప్రవర్తన నచ్చక మళ్ళీ ఈ అమ్మాయి ప్రవర్తన బాగాలేదు, మెసేజ్లు వేసుకుంటది, ఫోన్ చూసుకుంటది? ఇదైతే నిజం సార్. ప్రవర్తన అయితే, క్యారెక్టర్ అయితే బాగాలేదు సార్. పెళ్లి కాకముందు ఒక రకంగా ఉండే, పెళ్లి అది కరెక్టేనయ్యా. దానికి అంత చచ్చిపోయేంత డ్రామా ఎందుకు? మేడం మీ నా డ్యూటీకి వెళ్తాను, నేను ఒక్కదాన్నే ఉంటాను, యూట్యూబ్ లో వంటలు చూస్తాను, నా ఫోన్ మొత్తం చెక్. ఏమ్మా యూట్యూబ్ లో వంటలు చూడడమే నీ పనే? వంట చేయడం రాదా? వంట సరిగ్గా చేయవంట? అదే మేడం, పెళ్లి కాకముందు నా వంట మంచిగా ఉంది అనేటే, మళ్ళీ నా వంట బాగలేదు ఆయన కోసమే నేను మళ్ళీ ఇంకా నేర్చుకుంటున్నావు అడ్వాన్స్డ్ గా. ఏంటి అతను పక్కన పెట్టుకున్నా చూసి నేర్చుకుంటే దాన్ని సార్. అతను ఏమంటున్నాడు అంటే, నన్ను చూడకుండా యూట్యూబ్ చూసేది నేను లేకుండా వంట ఎందుకు అని అంటున్నాడు అతను. ఆయన ఉన్నప్పుడు ఆయనతోటే మాట్లాడుతుంటాను సార్, ఊరికైనా కావాలని చెప్తున్నా. సరే ఇప్పుడు నీకేం కావాలమ్మా? నాకు మా ఆయన కావాలి. ఏం బాబు నీకేం కావాలి? నాకైతే ఆల్రెడీ పెళ్లి. కాదు, ఒక్క నిమిషం. ఎవరా అమ్మాయి? నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు? మామ కూతురే. మామ కూతురే? ఆ ఇంటికి వెళ్ళి ఉన్నాడు. అంతకు ముందు నుంచి ఉందా మీ ఇద్దరికి అసోసియేషన్? ముందుగానే అనుకున్నారా? అదేం లేదు సార్, కాకపోతే ఇంకా పేరెంట్స్ బలవంతం. మీ మామకు తెలుసా ఈ అమ్మాయిని ఇలా వదిలేసి వచ్చేవని చెప్పి? నిన్ను చంపేసుకున్నావు, నీ ఫోటోకి నువ్వు దండేసుకున్నావు అనేది మీ మామకు తెలుసా? అవేం తెలియదు సార్. తెలీదు. ఈ జగన్నాటకం అనేది తెలీదు. అతను కూడా గుడ్డిగా నీకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఏం పేరు అమ్మాయిది? సరిత సార్. ఎవరు ఈ అమ్మాయి ఏంటి?
ఆ అమ్మాయి 2 సార్లు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు చెల్లితో సమానం, మా మామయ్య కూతురు, నేను పెంచి మామయ్య కూతురు చెల్లితో సమానం అంటే ఎలా అట్లనే నమ్మావు? చెప్పాడు సార్. 2 సార్లు వచ్చింది సార్ ఆ అమ్మాయి మా ఇంటికి. వచ్చిందా? ఏమ్మా వీళ్ళు ఎవరు? ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు వీళ్ళిద్దరు? వీళ్ళ అమ్మ వాళ్ళు చేసిన అబ్బాయి అతను మేడం. నీకు పెళ్లి చేసింది అతన్నా? ఆ అబ్బాయిని 2వ పెళ్లి చేశారు మేడం. నీకు ఎప్పుడు పెళ్లి చేశారు? ఆ తతంగం అయిపోయిన వెంటనే ఇంకా వీళ్ళ గురించి బయట పడుతుంది వెంటనే చేసేసారు మేడం. ఏది అతను చనిపోయాడు అనేటటువంటి గ్యాప్ లో నీకు అతను పెళ్లి చేస్తాడా అవును సార్. ఆ అబ్బాయికి? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్న 2వ భర్త ఆయన పెళ్లి చేసుకున్న 2వ భార్య ఈవిడ. సరే ఫస్ట్ నీ పెళ్లి గురించి చెప్పమ్మా. నువ్వు ఎందుకు చేసుకున్నావు? అంత మనస్తాపం చెంది ఆ భర్త చనిపోయాడని ఏడుస్తున్నావు కదా, ప్రేమించిన వాడు. వీళ్ళ అమ్మ వాళ్ళే సార్. ఇంకా మా బిడ్డ మాకే లేడు, చిన్న బిడ్డ ఉన్నాడు, మేము బతకడమే కష్టంగా ఉందమ్మా, నిన్ను మేము పెట్టి సాకోలేము అని చెప్పి ఇంకా నా తల్లిదండ్రులు లేరు కదా సార్, వాళ్ళు నన్ను ఎట్లా యాక్సెప్ట్ చేయలేదు. నాకు చిన్న బిడ్డ ఉంది కదా, వీళ్ళ అమ్మ వాళ్ళే ఎంత సరే అమ్మా, ఇప్పుడు ఆయన చనిపోయాడని ఫిక్స్ అయిపోయావు కదా, ఇతనితో కాపురం చేస్తున్నదాన్ని మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? పిల్లకి ఆధార్ కార్డు అవి మార్చాలి అని చెప్పి వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి మేడం. వెళ్తే అక్కడ ఈయన బతికున్నట్టు కనిపించింది, ఈ అమ్మాయి కనిపించిందా? అవును మేడం. సరే ఇప్పుడు ఆ 2వ అతనితో హ్యాపీగానే ఉంటున్నావా? లేదు మేడం. ఏం చేస్తున్నాడు? జస్ట్ వాళ్ళు పెళ్లి చేశారని ఇతను నేను మర్చిపోలేదు మేడం. మర్చిపోవడం కదమ్మా, మీ ఇద్దరు కాపురం చేశారా, ఇంటికి వచ్చాడా? లేదు మేడం. ఎక్కువ రోజులు అక్కడ ఉంటే ఆడికి నాన్ని చంపేసి దండేసేస్తారు మీ అత్త. నువ్వు అతను పెళ్లి చేసుకుని ఎంతకాలం అయింది? 1 month అయింది. 1 month. బాబు నువ్వు ఈవిని పెళ్లి చేసుకుని ఎంతకాలం అయింది? 3 months అవుతుంది. అంటే నన్ను అక్కడ వదిలేసి వచ్చేసారు కదా మేడం. మరి ఇప్పుడు అతను నీకేం ఫోన్లు చేయలేదా? చేశారు మేడం. ఎప్పుడు కాపురం ఎప్పుడు స్టార్ట్ చేద్దాం, మా ఇంటికి ఎప్పుడు వస్తావు ఏంటి అని? ఇంటికి రావా నేను రాను. మరి అప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావు? వీళ్ళ అమ్మ వాళ్ళే కదా మేడం. వాళ్ళు చేస్తే వాళ్ళు నుయ్యిలో దూకమంటే దూకేస్తావా? అప్పుడు ఈయన చనిపోయినారు అనుకున్నాను మేడం. నాకు అవునమ్మా కరెక్టే, చనిపోయాడు అనుకుని ఒక వ్యక్తిని యాక్సెప్ట్ చేసావు, నీ పరిస్థితులను బట్టి వాళ్ళు ఎవరైనా తోడుంటే బాగుండు అనుకున్నారు. ఆ వ్యక్తితో నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకోకపోయినా కాపురం అయితే చేయాలి కదా, ఎందుకు చేయలేదు అంటున్నా. నా మనసు యాక్సెప్ట్ నాకు కొంత టైం కావాలి అని నీ ఇంటికి నువ్వు వచ్చేసావు మళ్ళీ. పాప ఎక్కడుందమ్మా? నీతోనే ఉందా? ఆ మనిషి మంచోడేనా? మాట్లాడతావు రెగ్యులర్ గా? లేదు సార్. ఏం పేరు బాబు నీది? సాయి. సాయి. మాట్లాడదు, అసలు ఏం కాంటాక్ట్ లేదు, ఫిజికల్ గా అసోసియేషన్ ఉందా మీ ఇద్దరి మధ్య? లేదు సార్. అది కూడా లేదు, ఏదో బొమ్మల పెళ్ళిలాగా అయింది అంతే. ఇప్పటికీ కూడా అతను వద్దు, నీ భర్తే నీకు కావాలి. నాకు కావాలి సార్. ఏం సరిత నీకు అదేంటమ్మా? చెప్పండి సరిత, అతను ముందే పెళ్ళైందన్న విషయం తెలుసా నీకు? వాళ్ళ వైఫ్ చనిపోయిందని చెప్పి చెప్తే నేను మ్యారేజ్ చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి మీ బావ తెలిసి క్యారెక్టర్ కూడా ఎట్లా ఏంటమ్మా? చేసుకుంటారు? మ్యారేజ్ అయిందని చెప్తే ఒక అమ్మాయి తెలిసి కూడా ఎట్లా చేసుకుంటది మ్యారేజ్? సరే నీకు ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్? ఫస్ట్ మ్యారేజ్. ఫస్ట్ మ్యారేజ్. ఒక సెకండ్ మ్యారేజ్ అతను చేసుకోవాల్సిన అవసరం ఏంటి? నాకు తెలియదుగా మేడం వాళ్ళ వైఫ్ చనిపోయిందని చెప్పి. చచ్చిపోయిన అతన్ని ఎందుకు చేసుకోవాలి? చచ్చిపోయి విడోవర్గా ఉన్న వ్యక్తిని ఎందుకు చేసుకున్నావు? వాళ్ళ వైఫ్ చనిపోయింది అంటే అతనికి ఫస్ట్ ఒక మ్యారేజ్ అయిందనే కదా, నువ్వు సెకండ్ అబ్బాయిని ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది అంటున్నా. అవన్నీ తెలియదు కదా మేడం, తనకి పెళ్ళయిందనే విషయం కూడా తెలియదు. పెళ్ళైన తర్వాతే తెలిసిందా? పెళ్ళైన తర్వాత మొత్తం తెలిసింది, పెళ్ళైన తర్వాత రోజు తెలిసింది. ఫస్ట్ నీకు అసలు ఫస్ట్ మ్యారేజ్ అయిందని కూడా తెలియదు, బావా సిటీలో జాబ్ చేస్తున్నాడు, సంబంధం వచ్చింది, మనోళ్లే కదా అని పెళ్లి చేసుకున్నారు, తెలిసింది. తెలిసినాకేంటి మరి ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తావా అతన్ని? నాకైతే కావాలి. ఎదురుగా వాళ్ళ వైఫ్ ఫస్ట్ వైఫ్ కనిపిస్తుంది. మరి ఇప్పుడు వాళ్ళు మంచిగానే ఉంటాం, మరి నా పరిస్థితి ఏంది మేడం? అసలు అట్లాంటి వ్యక్తి 3 ఏళ్ళు లవ్ చేసి ఒక అమ్మాయిని రోడ్డు మీద పడేసి ప్రెగ్నెన్సీ తెచ్చి ఒక ఆడపిల్లని కానీ వాళ్ళని రోడ్డు మీద పడేసిన వ్యక్తి నీతో ఉంటాడని ఎలా అనుకుంటున్నావు? అంటే మేమంతా ఒకే క్యాస్ట్ ఒకే కుటుంబ సభ్యులు సర్దుకొని ఉండిపోతారు, మీరంతా ఒక గ్రూప్ అయ్యారా ఏంటి ఇప్పుడు? ఫస్ట్ అతన్ని అడుగమ్మా, నీ మనసులో ఉన్న ప్రశ్న అతన్ని అడుగు. మమ్మల్ని ఎవరు కావాలి చెప్పు? నాకైతే ఇద్దరు కావాలి. ఇద్దరా? గోబా ఇద్దరు కావాలా నీకు? ఇద్దరు కావాలా? ఒకళ్ళని చూసుకో. నేను కావాలా అది కావాలి తెలుసుకో. ఏదో ఒకటి మాట్లాడాలి బాబు. ఏంటిది చేసేదంతా చేసి మళ్ళీ పక్కన ఈవిడ కావాలి ఆవిడ కావాలంటే ఎలాగా? అజ్జ బాబు ఇంత సైలెంట్ కూర్చున్నావు ఏంట్రామా? అయ్యా బాబు సినిమా తీయొచ్చు. ఏంటి ఇద్దరు కావాలి? ఇక్కడ 2 ముగ్గురు ఇస్తారు అనుకున్నారా? పగలు కొడతా. ఎవరు కావాలి? అది కావాలి నేను కావాలి నీకు? ఏమని చెప్పి చేసుకున్నావు అమ్మాయిని పెళ్లి? ఇంత మోసం చేస్తారా? మోసం ఏం చేయలేదు నాకు. మోసం ఏం కాదా? మోసం చేయలేదా? ఏం చదువుకున్నావు? ఏం జాబ్ చేస్తున్నావు? సంస్కారం లేకుండా. కూర్చోమ్మా. చీ 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 చీ. ఏం బాబు నీ పరిస్థితి ఏంటి? నేను ఎంఎన్ చేసుకున్నాను. ఎందుకు అసలు అట్లా? ఒక ఫస్ట్ మ్యారేజా మీది కూడా సెకండ్ మ్యారేజా? నాది ఫస్ట్ మ్యారేజ్. కాదు తమ్ముడు సాయి, ఒక సింపుల్ క్వశ్చన్. ఆ అమ్మాయిని వచ్చి వాళ్ళ అత్తగారి నీకు ఇచ్చి పెళ్లి చేసింది, వాళ్ళ అమ్మ ఎక్కడ, వాళ్ళ నాన్న ఎక్కడ, అసలు మీరెవరు నాకు పెళ్లి చేయటానికి అని వెనక ముందు అడిగే వాళ్ళు ఎవరు లేరని? అది మా ఇంట్లో ప్రాబ్లమ్స్ బట్టి నేను నాకు అర్జెంట్ గా మ్యారేజ్ అయితే చేసుకున్నానండి. మా సంబంధం కావాలి, ఎవరో ఒకరు అమ్మాయి అయితే చాలు. ఆ అమ్మాయికి ఒక ఆడపిల్ల ఉందని తెలుసా, పాప ఉందని? నాకు అమ్మాయి నచ్చిందండి, దానివల్ల నేను మరి పుట్టిన కూతురుని కూడా పోషిద్దాం అనుకున్నావా? అనుకున్నాను. మరి కాపురానికి రాలేదు కదా? వాళ్ళ హస్బెండ్ చనిపోయారు,
ఆ అమ్మాయి ఒకరితే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు అలా ఆయన బతికే వచ్చాడు, ఇప్పుడు ఏం మరి చేద్దాం? నా పరిస్థితి ఏంటండి? నేను చాలా డబ్బులు అయ్యే సంబంధం చూసి పెళ్లి ఖర్చులు అన్ని అయ్యాయి. వాళ్ళ అత్తమ్మకి ఏమైనా డబ్బులు ఇచ్చావా ఏంటి ఈ సంబంధం కోసం? కట్నం కూడా తీసుకోలేదు. నువ్వు కట్నం తీసుకోవడం కాదు, వాళ్ళకేమైనా ఎదురు కట్నం ఇచ్చావా అని. లేదు. మరి ఇప్పుడు ఆ అమ్మాయి నువ్వు వద్దా అంటుంది, వాళ్ళ అత్తమామని అడుగు వెళ్ళి. మరి నాకు ఏదో చెప్పాలి కదా మేడం సమానం. నిన్ను ఇక్కడ చీట్ చేసింది ఎవరంటే వాళ్ళ అత్తమామ. కొడుకు ఫోటోకి దండేసి ఒక బకరాన్ని తీసుకొచ్చి ఆ పిల్లకి అంటగట్టారు. సాయి, ఇక్కడ నువ్వు మమ్మల్ని అడిగేది కాదు, నువ్వు సింపుల్గా నీ జీవితాన్ని నువ్వే రాసుకున్నావు. అందంగా ఉందని చెప్పి పిల్ల లేదు, నాకు జీవితంలో వెనకాతల పరిస్థితులు బాగాలేదని చెప్పి గుడ్డుగా చేసుకున్నాను నువ్వే అన్నావు. నువ్వు గుడ్డుగా చేసుకోమని ఎవరన్నారు? అసలు బేసిక్ కదా, ఎవరి అమ్మాయి అత్తగారు ఎందుకు వచ్చి చేస్తుంది? అది ఆ అమ్మాయిని అడిగినా సరిపోయి ఉండేది. మీ అమ్మ నాన్న ఏరి వాళ్ళు ఎందుకు వచ్చి నా కాళ్ళు కడగట్లేదని సింపుల్గా లాజిక్ అడిగినా సరిపోయి ఉండేది. ఇదేం పెళ్ళి? ఇప్పుడేం మమ్మల్ని అడుగుతావా న్యాయం చేయమని చెప్పి? నువ్వు వెనక ముందు చూసుకోకుండా. పోనీ లేరు అమ్మ నాన్న చచ్చిపోయారండి అని చెప్పారన్నా అది వేరే విషయం. అమ్మ నాన్న చచ్చిపోయాను అనేటటువంటి మాట పక్కన పెడితే పాత మొగుడు యొక్క అత్తగారు వచ్చి పెళ్లి చేయటం ఏంటి ఇక్కడ? ఇంకెవరు ఊరు పెద్దలు లేరా? అసలు ఇంకో పరిస్థితి ఏం లేదా ఇక్కడ? అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి అని. ఒక్క నిమిషం విను, నీకేమీ ఇక్కడ అన్యాయం జరగలేదు వాస్తవానికి. ఎందుకంటే ఈ మొత్తం ఈ చదరంగంలో ఎవరో ఒకరు పక్కకు తప్పుకోవాలి. నీకేం అన్యాయం జరగలేదు, పెళ్ళి అయితే జరిగింది, మీ ఇద్దరి మధ్యన భార్యాభర్తల సంబంధం కూడా లేదు. ఆ అమ్మాయికి ఏమి, ఆ అమ్మాయి మనసులో నీకేం స్థానం లేదు, నీ మనసులో ఆ అమ్మాయికి ఏం స్థానం లేదు. ఎందుకు ఇక్కడ చిక్కుముడిని ఇంకా చిక్కుముడి చేస్తావు? మా ఇంట్లో వాళ్ళకి ఏం సంబంధం చెప్పాలి? అదే మీ ఇంట్లో వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు ఇలా ఈ విధంగా పెళ్ళి అయ్యేటప్పటికి వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ మేము ఇప్పుడు సమాధానం చెప్పాలా? కాదు బాబు, సమాధానం చెప్పే అంత బ్యాక్గ్రౌండ్ వ్యక్తులు కాదు మీ వాళ్ళు. నీకు కూడా సమాధానం అవసరంలా. ఎందుకంటే ఆ అమ్మాయి 1 month నుంచి నీతో కాపురానికే రాలా. ఏం చేసావు ఈ 1 month నుంచి? అప్పుడే నీకు అర్థం అవ్వాలి కదా అమ్మాయికి ఇష్టం లేదు, వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ని మర్చిపోలేకపోతుంది అని. ఇప్పుడు నీ ముందే చెప్తుంది నాకు అవసరం లేదండి అతను అని. ఆ అమ్మాయి మనసు మార్చేసి బలవంతంగా నీకు అంటగట్టలేం కదా. సో ఇప్పుడు నువ్వేమంటున్నావు? సమాధానం అడుగుతున్నావా, భార్య కావాలని అడుగుతున్నావు? నీకేం కావాలి? నాకు సమాధానం కావాలి. సమాధానం, వెరీ గుడ్. నాన్న నీకేం కావాలి? ఆయన ఇద్దరు కావాలంటున్నాడు. నువ్వు ఎట్లాగో సెకండ్ వైఫ్ ఒక రకంగా, అక్కడ ఏం డైవర్స్ రాలే. వద్దు మేడం. అతను అవసరం లేదు. సార్ విన్నారు కదా సార్ వాళ్ళ కన్వర్సేషన్. నీకేం కావాలమ్మా వెన్నెల? నాకు మా ఆయన కావాలి సార్. బాబు నీకేం కావాలి? సార్ ఒకరిని అన్యాయం చేసి ఇంకొన్ని వదిలినాం కదా సార్. ఏది? మరి నాకు చేసింది అన్యాయమే కదా నాని. ఆయనకి ఇద్దరు కావాలి. నాకు నచ్చక నేను వదిలేసాను. బిహేవియర్ ఏం చేశాను చెప్పు? చెప్తున్నా కదా, సరిగ్గా వంట చేయవు, సరిగ్గా అరే పట్టించుకో. వంట అనేది ప్రాబ్లం కాదు నాని. వంట ప్రాబ్లం కాల్సింది అని నువ్వు సరిగ్గా పట్టించుకోవడం లేదు నన్ను. ఎంత ప్రేమ పిలుస్తున్నాడు చిన్ని చిన్ని చిన్ని. సరే, ఇక ముందు నుంచి ఎలా ఉండాలి వెంకటేష్? ఇప్పుడు మళ్ళీ ఆవిడని ఒక్కదాన్ని యాక్సెప్ట్ చేసి ఈ అమ్మాయిని ఎవరైతే సరిత ఎవరైందో ఈ అమ్మాయిని పక్కన పెట్టడానికి ఈరోజు నీ పక్కన ఉన్న వెన్నెల ఏం చేయాలి? నీ సోకాల్డ్ చిన్ని ఏం చేస్తే కనుక ఇవిని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాం? మీరు పిలుచుకునే విధానం బట్టి మీ ఇద్దరి మధ్యన చాలా ప్రేమ ఉందన్నది మాకు అర్థమవుతుంది. ఏం చేస్తే కనుక ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తావు, నీ మరదల్ని వచ్చిన దారిని వెనక్కి పంపిస్తావు. నీకు నచ్చినట్లే ఉంటాను నాని, నువ్వు చెప్పినట్లే వింటా, నువ్వు ఏది చేయమంటే అది చేస్తా. నాకు మాత్రం మా ఆయన కావాలి సార్. ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. ఏముంది దానికి? నువ్వు చెప్పినట్లు